3 రోజులను 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు అని పలుకుతారు. అది వాళ్ళ భాష, అది వాళ్ళ సంస్కృతిలో వాళ్ళకున్నటువంటి భాష. ఉదాహరణకు మోషే 40 దినములు 40 రాత్రులు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు అని ఉంటుంది. కానీ ఆయన 40వ దినమున దిగి వచ్చినట్లు కూడా ఉంటుంది. అలాగే ఎస్తేరు గ్రంథం, ఒకసారి ఎస్తేరు గ్రంథం వెళ్తారా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. రైట్, చదవండి. నీవు పోయి చదవండి. యూదులందరినీ సమాధి మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానము చేయకుండా ఉండండి. 3 దినాలు అంటే ఏంటి? ఉదాహరణకు ఆదివారం మొదలు పెట్టారనుకోండి, ఆదివారం అంతా ఒక పగలు ఒక రాత్రి, సోమవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, మంగళవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, తరువాత 4వ దినము వచ్చినప్పుడు 3 దినాలు అయిపోయినట్లు. అంతేనా మనకు అర్థమయ్యేది? కానీ ఆమె ఏం చేసిందో చూడండి. నెక్స్ట్ అధ్యాయం మొదటి వచనం. 3వ దినమందు, అదేంటి? 3 దినములు నేను ఉపవాసం చేస్తాను అని చెప్పి ఆజ్ఞాపించి, లేకపోతే తన చెలికత్తెలతోనూ సహోదరులతోనూ చెప్పిన ఎస్తేర్ ఏమంటుందంటే 3వ దినము రాజు దగ్గరికి వెళ్ళింది. ఇది హెబ్రీయుల ఆలోచన పద్ధతి. హెబ్రీయులు ఇలాగే ఆలోచిస్తారు. వారికి 3 రాత్రులు 3 పగళ్ళు అన్నా 3 దినములు అన్నా ఒకటే. అయితే 3 దినములు అన్నప్పటికీ 3వ దినము కూడా, 3వ దినములోని ఒక గడియ కూడా వాళ్లకు ఆ దినమంతటి కిందికి లెక్కే.